బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా యంగ్ ఏజ్ నుంచే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తుంది, రీజన్ ఏంటి, ఎలాంటి ఫుడ్స్ వల్ల ఇవన్నీ మనం చూస్తున్నాం, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెన్సన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, హార్ట్ కి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత స్టంట్లు వేస్తారు. సో అవి ఎంత కాలం వరకు సేఫ్ అంటారు, ఎంత కాలం వరకు ఉంటాయి? మంచి క్వశ్చన్ అండి. ఒక పేషెంట్కి స్టంట్ ఎప్పుడు వేస్తారంటే హార్ట్ అటాక్ వచ్చి హార్ట్లో 3 రక్తనాళాలు ఉంటాయి. రైట్లో 1, లెఫ్ట్లో 2 రక్తనాళాలు ఉంటాయి. ఇప్పుడు రక్తనాళాలు మీరు చూస్తున్నారంటే నార్మల్గా ఇవన్నీ నార్మల్గా పోతుంటాయి. సో ఇప్పుడు ఈ రక్తనాళాలు దీంట్లో బ్లాక్లు వచ్చాయి అనుకోండి, బ్లాక్ ఏదో 100% బ్లాక్ వచ్చింది అనుకోండి, దానికి మేము క్లియర్ చేయాలి. క్లియర్ చేసి మళ్ళీ బ్లాక్ రాకుండా మేము స్టంట్లు పెట్టాలి. సో ఆ స్టంట్లో ఏది పెట్టాలో నార్మల్లీ మేము 1 or 2 బ్లాక్స్ ఉంటే స్టంట్లు పెడతాం. స్టంట్ ఏంటంటే ఆ బ్లాక్ ఏది ఉన్నదో దానికి క్లియర్ చేస్తాం. దాని తర్వాత ఆ థ్రోంబోస్ ఏదో తీసాక మళ్ళీ ఫర్దర్గా బ్లాక్ అవ్వకుండా స్టంట్ పెడతాం. సో దానికి స్టంట్ ఇవాళ రేపు లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ది స్టంట్ వచ్చింది. స్టంట్లో కూడా డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్, బేర్ మెటల్ స్టంట్ అండ్ బయోడిగ్రేడబుల్ స్టంట్స్ కూడా వచ్చాయి. ఈ మోస్ట్లీ ఇండియాలో ఆర్ వరల్డ్లో డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అవుతున్నారు. ఇప్పుడు 3rd జనరేషన్ ఆఫ్ ది డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ ఏది వచ్చిందో ఆ స్టంట్కి చుట్టుపక్కన ఒక డ్రగ్ కూడా కోటింగ్లో ఉంటుంది. ఆ డ్రగ్ మినిమం 3 to 6 మంత్లో మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతూనే ఉంటుంది. దానివల్ల బ్లాక్లు కూడా ఎక్కువ అవ్వదు. సో ఒక పర్సన్కి స్టంట్ వేసాం అనుకోండి, మేము ఆల్మోస్ట్ 20 years పెట్టి పేషెంట్స్ అందరూ మంచిగా ఉన్నారు. కారణం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ మేము స్టంట్ వేస్తున్నప్పుడు ఆ వెసల్ ఏది ఉన్నదో దానికి ప్రాపర్గా ఉన్నదా లేదా. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద పేషెంట్ ఫ్యాక్టర్. పేషెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత పేషెంట్ స్టంట్ వేసిన తర్వాత పేషెంట్లో మందులు బంద్ చేయిస్తారు. ఒక పర్సన్కి స్టంట్ వేసాం అనుకోండి, మినిమం 1-2 years దాకా కంపల్సరీ టాబ్లెట్స్ ఏది డాక్టర్ రాస్తారో బ్లడ్ థిన్నర్స్ అంటారు, అది కంపల్సరీ వేసుకోవాలి. అది బంద్ చేశారనుకోండి, ఒక 5-6 రోజులు కూడా బంద్ చేసినా స్టంట్ బంద్ అయిపోతుంది. సో మినిమం 1-2 years దాకా కంపల్సరీ ఆ టాబ్లెట్స్ వేసుకోవాలి. కానీ చాలామంది కొంచెంమంది ఒక 5-10% ఆఫ్ ది పేషెంట్స్ ఏంటంటారు, వాళ్ళు బేఖాతరిగా అసలు టాబ్లెట్ బంద్ చేస్తారు. నెంబర్ 2 అవుతున్నది బీపీ కంట్రోల్ ఉన్నదా లేదా. టాబ్లెట్ వేసుకున్నారు కానీ బీపీ 160-90 ఉన్నది. సో అది కూడా మెయిన్లీ టార్గెట్ 130/80 బీపీ వస్తున్నదా లేదా చెకప్ చేయించుకోవాలి. షుగర్ కంట్రోల్ ఉన్నదా లేదా అది చెకప్ చేయించుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ ఉన్నదా లేదా చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా కూడా చాలామంది పేషెంట్లు ఏంటంటే స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు. స్మోకింగ్ అండ్ అన్హెల్దీ డైట్ స్టార్ట్ చేస్తారు. అన్హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మేము చేస్తాం. ఫస్ట్ 2-3 months ఎక్సర్సైజ్ చేస్తారు, దాని తర్వాత బంద్ చేస్తారు. సో స్టంట్ బంద్ అవుతున్నది. ఆ స్టంట్ ఎన్ని రోజులు ఉండాలి, మీకు 10 సంవత్సరాలు ఉండాలా, 20 సంవత్సరాలు ఉండాలా, అది మీ చేతిలోనే ఉన్నది. ప్రాపర్ మెడిసిన్స్ ఫాలో అప్ చేయండి, ప్రాపర్ డైట్ కంట్రోల్ చేయండి, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి, స్మోకింగ్ అవన్నీ అట్లాంటిది ఉంటే టోటల్లీ బంద్ చేయండి. ఖచ్చితంగా మీకు 15-20 సంవత్సరాల దాకా మీకు స్టంట్ ప్రాబ్లమే ఉండదు. అయితే ఏ స్టేజ్లో స్టంట్స్ వేస్తారు సార్? అలాగే స్టంట్స్ వేసుకోకుండా మెడిసిన్తో కవర్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది, మేజర్ హార్ట్ అటాక్ వచ్చి 100% బ్లాక్ వచ్చింది, దానికి మేము ఖచ్చితంగా తీసుకుంటేనే బెటర్. లేదంటే హార్ట్ వీక్ అయిపోయి హార్ట్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, వెంట్రికులర్ టెకికార్డియా అయ్యి సడన్ కార్డియాక్ డెత్ కూడా అవ్వచ్చు. సో అట్లాంటప్పుడు మేము ఖచ్చితంగా స్టంట్ వెయ్యాలి. సో మేజర్ హార్ట్ అటాక్ అయ్యి ఇప్పుడు మేము చూపెట్టింది ఏదంటే, ఇప్పుడు బ్లడ్ సప్లై ఏదో ఇది 100% బ్లాక్ వచ్చింది అనుకోండి, మేజర్ హార్ట్ అటాక్లో ఇట్లాంటి అప్పుడు మీ క్లాట్స్ అన్ని తీసి స్టంట్ పెట్టాలి. సో అట్లాంటి దానికి ఖచ్చితంగా మేము పెట్టాలి. కొన్ని బ్లడ్ సప్లైస్ ఏంటి ఉంటాయో బ్లాక్లు వచ్చినా కూడా కోలాటరల్స్ ఉంటాయి. కోలాటరల్స్ అంటే పక్క నుంచి కూడా బ్లడ్ సప్లై వస్తుంటాయి. అట్లాంటి దానికి మీరు స్టంట్ పెట్టకుండా, బైపాస్ సర్జరీ చేయకుండా ఓన్లీ ఆప్టిమైజ్డ్ మెడికల్ ట్రీట్మెంట్ అంటే మ్యాక్సిమం మెడికల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్ కూడా మంచిగా ఉంటారు. 20-30 years దాకా ఏం ప్రాబ్లం ఉండదు. సో మెడిసిన్స్ కూడా కొన్ని. సో డిపెండ్ అపాన్ పేషెంట్ టు పేషెంట్
మాకు ఏ పేషెంట్కి స్టెంట్ వేయాలా, ఏ పేషెంట్కి బైపాస్ సర్జరీ చేయాలా, చేయాలి. ఏ పేషెంట్కి ఓన్లీ మందులు వేయాలా, పేషెంట్ కండిషన్ ప్రకారం మేము చెప్పగలం. అయితే స్టంట్స్ తర్వాత సార్ ప్రికాషన్స్ ఎలా ఉండాలి? మెడిసిన్స్ కానీ సమ్ ఫుడ్స్ కూడా అప్పుడు నాన్ వెజ్ కానీ అవన్నీ జనరల్ గా తీసుకోవచ్చు ఫస్ట్ 3 months మేము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ ఏది తీసుకుంటున్నారో అది 100% అన్హెల్దీ ఫుడ్ లేకుండా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. రెడ్ మీట్ ఏది ఉన్నదో అది బంద్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్ ఏది ఉన్నదో అది బంద్ చేసుకోవాలి. మోర్ ఆఫ్ ఫైబర్స్, మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, మోర్ ఆఫ్ మీరు కావాలంటే చికెన్ కూడా ఇంట్లో తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు, బట్ ఎక్సెప్ట్ మటన్ అండ్ బీఫ్ తీసుకోకూడదు. సో రెడ్ మీట్ ఎంత అవాయిడ్ చేసుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్ ఏది ఉంటుందో కొలెస్ట్రాల్ మోర్ ఉంటుంది కనుక సో ఎంత హోటల్ ఫుడ్స్ మీరు అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది. హెవీ ఎక్సర్సైజ్ అట్లాంటిది చేయకూడదు. ఫస్ట్ 3-4 months దాకా చేసుకోకూడదు. ప్రాపర్ మెడికేషన్ చూపెట్టుకొని ప్రాపర్ రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే చాలు. పేషెంట్ విల్ బి 100% హెల్తీ. అయితే స్టంట్స్ వేస్తే ఒక మనిషి చాలా వీక్ అయిపోతారు అంటారు సార్. చాలా మంది అందుకొరకే ఆగిపోతారు. స్టెంట్ వేస్తే అస్సలు వీక్ అవరు, అది అపాహం. ఎందుకంటే పేషెంట్కి సపోజ్ స్టెంట్ వేసే ముందు హార్ట్ పంపింగ్ యాక్షన్ సపోజ్ తక్కువ ఉన్నది అనుకోండి, అట్లాంటి వాళ్ళు స్టెంట్ వేయిపోని వీకే ఉంటారు. స్టెంట్ వేయిపోయినా కూడా వీకే ఉంటారు. ఎందుకంటే హార్ట్ పంపింగ్ యాక్షన్ ఏదో అది తగ్గిపోయి ఉంటుంది. హార్ట్ అటాక్ వల్ల హార్ట్ పంప్. సో స్టెంట్ వేసిన వల్ల బ్లడ్ సప్లై టు ది హార్ట్ ప్రాపర్గా వచ్చిన వల్ల మెల్లిమెల్లిగా హార్ట్ కోరుకుంటుంది. సో స్టెంట్ వేస్తే ఏంటి తగ్గిపోరు, ఏంటి అసలు అవ్వదు. కానీ మేము స్టెంట్ వేసిన తర్వాత హై డోజ్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇస్తుంటాం, డైట్ కంట్రోల్ అని చేస్తుంటాం. దీనివల్ల బాడీ కొన్ని రోజుల దాకా వీక్ అనిపిస్తుంది. ఎందుకంటే హై కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఇస్తాం, కొన్ని మేము ఇవన్నీ చెయ్యొద్దు అని మేము చెప్తుంటాం. అంటే ఈ ఫుడ్ తినొద్దు, ఇవన్నీ డైట్ రెస్ట్రిక్షన్ వల్ల పేషెంట్కి ఏంటి ఫీల్ అవుతుందంటే మేము కొంచెం వీక్ అయిపోయాం. కానీ అది మంచిది, పేషెంట్కి మంచిది. కొన్ని రోజుల దాకా బాడీకి అడ్జస్ట్మెంట్ అవ్వాలి, అయిపోయిన తర్వాత అవుతుంది. నాట్ బికాస్ ఆఫ్ స్టంట్, బికాస్ ఆఫ్ హై కొలెస్ట్రాల్ లెవెల్ టాబ్లెట్స్ అండ్ డైట్ రెస్ట్రిక్షన్. టాబ్లెట్స్ అన్నారు కదా సార్, ఒక 3 months వరకు యూజ్ చేయొచ్చు. దాని తర్వాత మరి 3 months కాదు, ఒక పేషెంట్ కి స్టెంట్ వేస్తే అట్లీస్ట్ 1-2 years దాకా టాబ్లెట్ వేసుకోవాలి. తర్వాత దాని తర్వాత కూడా కావాలా లేదా, అది ఏ హార్ట్ అటాక్ వచ్చిందా, మేజర్లో లెఫ్ట్ సైడ్ది వచ్చిందా లేదా, టాబ్లెట్స్ మేము తగ్గించవచ్చు. అట్లీస్ట్ 1 tablet per day కూడా చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.